ఆలయంలోని శివలింగాన్ని ఎత్తుకెళ్లారు దుండగులు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల కేంద్రంలోని పురాతన శివాలయంలో ఈ ఘటన జరిగింది. ఉదయం ఆలయ పూజారి వచ్చి చూసేసరికి గుడిలో శివలింగంతో పాటు వినాయకుడి విగ్రహం లేదు. చుట్టుపక్కల వెతకగా వినాయకుడి విగ్రహం ఒక్కటే పొదల్లో దొరికింది. ఇక శివలింగంపై మాత్రం దొరకలేదు. ఈ విషయం గ్రామస్తులు, భక్తులు, హిందూ సంఘాలకు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం ఎదుట ధర్నా చేపట్టారు. హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జానంపేట శివాలయంలో కొంతమంది దుండగులు వచ్చి శివలింగాన్ని ఎత్తుకుపోయి అక్కడున్న గణపతి విగ్రహాన్ని ఎక్కడనో గుడి పక్కన పడేయడం జరిగింది. ఇది హిందువుల దేవాలయాలపై జరుగుతున్న దాడులు కంటిన్యూగా రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇలాంటి దాడులపైన గవర్నమెంటు, పోలీసు వ్యవస్థ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవట్లేదు. ఆలయాల జోలికి వచ్చి ఆలయాల విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే ఎవరిని ఎన్కౌంటర్ చేస్తలేరు. ఒక్కరిని ఎన్కౌంటర్ చేస్తే ఇలాంటి దాడులు ఆగిపోతాయి. వాళ్ళకి ఈరోజు దుండగులను పట్టుకోకపోవడం, నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసు వ్యవస్థ వాళ్ళకు సపోర్ట్ చేసినట్టు కాదా? ఇలాంటి ఆలయాలపై దాడులు కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. ఎవరు పట్టించుకోవట్లేరు. హిందూ సంఘాల ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మా ఫరూక్ నగర్, షాద్నగర్లో ఉన్న శివాలయాన్ని దొంగిలించిన దుండగులని ఇమ్మీడియట్లీ పట్టుకోవాలి. ఇలాంటి సంఘటనలు షాద్నగర్లో కాదు, దేశంలో ఎక్కడ జరగకుండా వాటిపైన తగిన శాస్తి చేయాలి. పట్టణంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి బసవన్న దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చి పురాతనమైనటువంటి శివలింగాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. ఉదయం మా చిన్నాన్న గారు అయినటువంటి రుమాండ్ల చంద్రశేఖర్ గారు వచ్చి పూజ చేయడానికి వస్తే ఆ శివలింగం ఇక్కడ లేదు. వచ్చి పక్కన గుళ్ళో ఉన్నటువంటి నాకు దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చూస్తే అందరం అక్కడ ఇక్కడ మొత్తం వెతికి చూస్తే శివలింగం కనపడలేదు. గణపతి మాత్రం ఒక సైడ్కు ఒక దగ్గర పడి ఉంటే ఆ గణపతిని తెచ్చి ముందల పెట్టి ఉదయం పూజ చేసి వెళ్ళాము. అయితే ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డారో మరొకసారి ఇలాంటి ఘటన జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని